society. కాళేశ్వరం ఇష్యూ మాజీ సీఎం కేసీఆర్ మెడకు చుట్టుకుంటోందా? ప్రాజెక్టు నిర్మాణంపై ఏర్పాటైన ఎంక్వైరీ చివరి దశకు చేరుకుందా? ఇంజనీర్ల పనితీరుపై జస్టిస్ ఘోష్ అనుమానాలు వ్యక్తం చేసేలా పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి? వేల కోట్లతో తలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కాసుల కోసమేనా? నిబద్ధతతోనే పనిచేశారా? బ్లాంకులెందుకు కొట్టుకుపోయాయి? అంతులేని అనుమానాల కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో ఏం తేలనుంది? కాళేశ్వరం ఎత్తిపోతలపై ఇంజనీర్ల విచారణను పూర్తి చేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ తదుపరి విచారణకు శ్రీకారం చుట్టనుంది. అన్నారం బ్యారేజీకి సంబంధించి వివిధ విభాగాల్లో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ప్రస్తుతం పనిచేస్తున్న ఇంజనీర్లను జస్టిస్ ఘోష్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. పనులు జరిగినప్పుడు, తనిఖీలు చేస్తున్నప్పుడు రికార్డు చేసిన రిజిస్టర్లలోని వివరాలపై వారి నుంచి సంతకాలు తీసుకున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో వివిధ విభాగాల్లో పనిచేసిన క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, ఇంజనీరింగ్ చీఫ్ కార్యాలయం ఇలా అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 90 మందిని జస్టిస్ ఘోష్ విచారించారు. వారి నుంచి అఫిడవిట్లను తీసుకున్నారు. వాటిలోని అంశాలపై మళ్లీ విచారించి వీటన్నింటినీ విచారణ డాక్యుమెంట్లలో భాగం చేశారు. సంబంధిత అన్ని దస్త్రాలను 3-4 రోజుల పాటు విశ్లేషించిన తర్వాత సీనియర్ ఐఏఎస్ అధికారులను మొదట విచారించే అవకాశం ఉంది. వీరి తర్వాత గత ప్రభుత్వంలోని ముఖ్యులను నోటీసులు జారీ చేయడం, లేదంటే కొన్ని ప్రశ్నలకు రాతపూర్వకంగా సమాధానాలు తీసుకోనున్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు నీటి లభ్యత, వరద ప్రవాహ అంచనాల్లో భాగంగా బ్యారేజీల స్థలాల ఎంపిక, డిజైన్ తదితర అంశాలపై కమిషన్ అడిగిన ప్రశ్నలకు చాలా మంది అధికారులు సరైన సమాధానాలు ఇవ్వకపోవడంపై జస్టిస్ ఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ విచారణలో భాగంగా నవంబర్ 27న హైడ్రాలజీ మాజీ చీఫ్ ఇంజనీర్ శంకర్ నాయక్ కమిషన్ ముందు హాజరయ్యారు. డిజైన్ ఫ్లడ్స్ అంటే ఏమిటి అని అడిగిన ప్రశ్నలకు క్వశ్చన్లో వచ్చే వరద ఆధారంగా డిజైన్ చేయడమేనన్న శంకర్ నాయక్ సమాధానంతో ఆశ్చర్యపోవడం కమిషన్ వంతైంది. శంకర్ నాయక్ జవాబుతో జస్టిస్ ఘోష్ కంగుతిన్నారు. మీరు ఇంజనీరా? ఏ యూనివర్సిటీలో చదువుకున్నారు? డిజైన్ ఫ్లడ్ అంటే తెలియదా అని అడిగారు. హైడ్రాలజీ క్లియరెన్స్ మీరే ఇచ్చారా అని అడిగితే కేంద్ర జలవనరుల సంఘం హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చిందని శంకర్ నాయక్ తెలిపారు. దీనిపై కమిషన్ స్పందిస్తూ నీటి లభ్యతను ఖరారు చేయాల్సింది తొలుత ఇక్కడ ఇంజనీర్లే కదా, కేంద్రంపై తోయడం ఎందుకు? ఎంత ప్రయత్నించినా వాస్తవాలన్నీ వెలుగులోకి తెస్తాం. ఏమైనా దాస్తున్నారా? విచారణను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారా అని కమిషన్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. బ్యారేజీల నిర్మాణ ప్రదేశాల్లో నీటి లభ్యత వివరాలను కూడా కమిషన్ సేకరించింది. ఎవరికి లేఖ రాశారు, రాస్తే జవాబు వచ్చిందా, దేనికోసం నీటి లభ్యత అధ్యయనాలు చేశారు,
కమిషన్ ముందు కథలు చెబుతున్నారా అని కమిషన్ మండిపడింది. వాప్కోస్ ఇచ్చిన డిపిఆర్ పై నాటి ముఖ్యమంత్రి వద్ద సమావేశం జరిగింది కదా. ఈ సమావేశం మినిట్స్ను కాళేశ్వరం సిఈగా వెంకటేశ్వర్లు ఇచ్చారు. వాటిని మీరు చూశారా అని ప్రశ్నకు సమాధానంగా కమిటీలో తాము లేమని చెప్పారు. కమిషన్ ఎదుట స్వతహాగా హాజరైన విశ్రాంత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విఠలరావు బ్యారేజీల నిర్మాణంలో అనేక లోపాలు జరిగాయని, ఇన్వెస్టిగేషన్ మొదలు ఏదీ సరిగ్గా జరగలేదని, బ్యారేజీల నిర్మాణ స్థలాలను మార్చడం, సామర్థ్యం పెంచడం, బ్యారేజీలను రిజర్వాయర్లుగా వాడటం ఇలా అనేక అంశాల వైఫల్యానికి కారణంగా జస్టిస్ ఘోష్కు వివరించారు. అంకిత భావం గురించి మాట్లాడిన ఓ అధికారిని జస్టిస్ ఘోష్ సుతిమెత్తగా మందలించారు. అన్నారం బ్యారేజీలో 2016 నుంచి పనిచేస్తున్న ఒక ఏఈఈ రామచందర్ తాను అంకిత భావంతో పనిచేశానని అఫిడవిట్లో పేర్కొనడంపై గుర్తించిన లోపాలను రాతపూర్వకంగా పై అధికారుల దృష్టికి తెచ్చారా, ప్లేస్మెంట్ రిజిస్టర్లో రాశారా అంటూ జస్టిస్ ఘోష్ ప్రశ్నించారు. కేవలం మౌఖికంగానే చెప్పానని ఇంజనీర్ సమాధానం ఇవ్వడంతో రాతపూర్వకంగా పై అధికారులకు చేరవేసి రికార్డుల్లో రాస్తేనే అంకిత భావంతో పనిచేసినట్లని జస్టిస్ సూచించారు. విచారణ సందర్భంగా మరో మాజీ సీఈ రమేష్ను కూడా కమిషన్ ఘాటుగా ప్రశ్నించింది. మీ పదవీ కాలంలో బ్యారేజ్ను ఎన్నిసార్లు సందర్శించారు, నివేదికలేమైనా ఇచ్చారా అని అడగ్గా 2021 జూలైలో ఒకసారి పరిశీలించి నివేదిక ఇచ్చానని రమేష్ తెలిపారు. అఫిడవిట్లో పినాకిని అని రాశారు. పినాకిని అంటే అర్థం తెలుసా? అఫిడవిట్లో తొలి లైన్లోనే తప్పిదాలు అంటే ఎట్లా? సంతకాలు చేయడానికి ముందు అఫిడవిట్ను చదువుకోవాల్సిన అవసరం లేదా అని కమిషన్ నిలదీసింది. ఇక తదుపరి క్రాస్ ఎగ్జామినేషన్ డిసెంబర్ 2వ తేదీ నుంచి జరగనుంది.